ओम शांति। मीठे बच्चे, तुम्हें रूहानी पंडा बन यात्रा करनी और करानी। याद ही तुम्हारे यात्रा है। याद करते रहो तो खुशी का पारा चढ़े। మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక మార్గదర్శకులుగా అయ్యారు. యాత్ర చేస్తూ మరి వేరే వారి ద్వారా కూడా యాత్రని చేయించాలి. యాత్రనే మీ యొక్క స్మృతి యాత్రనే అయినది మీది. స్మృతి చేస్తూ చేస్తూ ఖుషి యొక్క నశ ఎక్కుతుంది. प्रश्न, निराकारी दुनिया में जाते ही कौन से संस्कार समाप्त हो जाते और कौन से संस्कार रह जाते? నిరాకారి ప్రపంచంలో వెళుతూనే ఏ సంస్కారము సమాప్తమైపోతుంది, ఏ సంస్కారంతో ఉంటారు? उत्तर, वहाँ नॉलेज के संस्कार समाप्त हो जाते, ప్రాలబ్ధ के సంస్కార రహ జాతే. అక్కడ జ్ఞానము యొక్క సంస్కారము సమాప్తమై ఉంటుంది, ప్రాలబ్ధము యొక్క సంస్కారము ఉంటుంది. जिन संस्कारों के आधार पर तुम बच्चे सतयुग में प्रालब्ध भोगते हो, वहाँ फिर पढ़ाई का व पुरुषार्थ का संस्कार नहीं रहता. మరి ఈ ప్రాలబ్ధం యొక్క సంస్కారము సతయుగంలో ప్రాలబ్ధాన్ని పొందుతూ ఉంటారు. మరి అక్కడ చదువుతూ ఉండేది పురుషార్థం చేసే సంస్కారము ఉండదు. ప్రాలబ్ధం లభించిన తర్వాత జ్ఞానం సమాప్తమైపోతుంది. గీత్ రాతికే రాహి తక్కుమత్ జానా, రాత్రి ప్రయాణికుడా అలసిపోవద్దు అని. ఓం శాంతి. यहाँ सम्मुख शिव भगवान वाच है. गीता में दिखाते श्री कृष्ण भगवान वाच, परंतु श्री कृष्ण तो उस नाम रूप से सम्मुख हो ना सके. ఇక్కడ సమ్ముఖంలో శివ్ భగవాన్ వాచ అయినది. గీతలో చూపిస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవాన్ వాచ. అయితే శ్రీకృష్ణుడు యొక్క పేరు రూపం నుండి సమ్ముఖంలో అక్కడ ఉండరు, అంటే గీత వినిపించరన్నమాట. ఏతో సమ్ముఖ కైతే హే నిరాకార్ భగవాన్ వాచ్. సమ్ముఖంలో చెప్పేవారు ఎవరు అంటే నిరాకార భగవాన్ వాచ అయినది. శ్రీకృష్ణ వాచ కహేతో ఓ సాకార్ హో జాతా. శ్రీకృష్ణ వాచ అంటే శ్రీకృష్ణుడు సాకారుడు కదా. जो भी वेद शास्त्र आदि सुनाते हैं वह ऐसे नहीं कहेंगे कि भगवान वाच, क्योंकि वह साधु संत महात्मा आदि सब साकार में है. ఎవరు వేద ఉపనిషత్తులు శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ ఉంటారు, వారు ఈ విధంగా చెప్పరు భగవాన్ వాచ అని. ఎందుకు అంటే ఆ సాధు సన్యాసీలు మహాత్ములు అందరూ కూడా సాకారంలో ఉన్నారు. और फिर బాబా కైతే హే రుహానీ రాహి. ఇక్కడ ఎవరు చెప్తారు అంటే ఇలా ఆత్మీక రాహి అని బాబా చెప్తారు, తండ్రి చెప్తారన్నమాట. रूहानी बाप जरूर रूहों को ही कहेंगे कि बच्चे तक मत जाना. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకే ఖచ్చితంగా తెలియచేస్తారు, అలసిపోవద్దు అనని. యాత్ర పర్ కయి తక్ జాతే తో ఫిర్ వాపస్ ఆ జాతే. యాత్రలో కొందరు అలసిపోతే వాపసు వచ్చేస్తారు. వహే జిస్మానీ యాత్ర. అయితే అక్కడ అది మనుషులు చేసే యాత్ర. భిన్న భిన్నమైన మందిరాలలో మనుషులు పుణ్యక్షేత్రానికి వెళుతూ ఉంటారు. कोई शिव के मंदिर में जाते, वहाँ सब जिस्मानी चित्र रखे हैं भक्ति मार्ग के. మరి శివుని యొక్క మందిరానికి కొందరు వెళతారు. అయితే అక్కడ వ్యక్తి రీతిలో ఉన్నటువంటి వారి యొక్క చిత్రాలన్నీ పెడతారు భక్తి మార్గానవి.
ये तो सुप्रीम रूह परमपिता परमात्मा ఆత్మకో कहते हैं. అయితే ఇక్కడ సుప్రీం ఆత్మిక పరంపిత పరమాత్మ చెప్తూ ఉన్నారు कि हे बच्चे अब मुझ एक के साथ बुद्धि का योग लगावो और ज्ञान भी देते. పరమాత్మ చెప్తారు, పిల్లలు ఇప్పుడు నన్ను మీరు తలంపు చేయండి, నన్ను ఒక్కరి జతలోనే మీ బుద్ధి యోగాన్ని జోడించాలి అని జ్ఞానాన్ని ఇస్తారు. तीर्थम पर जाते हैं तो वहाँ भी ब्राह्मण लोग बैठे हैं కథ కీర్తన్ కరితే. పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ గుడిలో బ్రాహ్మణులే ఉంటారు, కథ వినిపిస్తారు, కీర్తనలు చేస్తూ ఉంటారు. तुम्हारी तो एक ही सत्यनारायण की कथा నర్సే నారాయణ బననేకి. మీది ఒక సత్యనారాయణుని యొక్క కథ అయినది. నరుడి నుండి నారాయణులుగా అయ్యేటువంటి వారు. तुम जानते हो पहले स्वीट होम में जाएंगे फिर విష్ణుపురి में आएंगे. ఈ విషయం కూడా మీకు తెలుసు. మొదట మేము స్వీట్ ఇంటిలోకి వెళతాం, ఆ తర్వాత విష్ణుపురిలోకి వస్తాము అని. इस समय तुम हो ब्रह्मापुरी में, इसको पियर घर कहा जाता. ఈ సమయం మీరు బ్రహ్మపురిలో ఉన్నారు, అంటే తండ్రి ఇంటిలో ఉన్నారు. तुमको जेवर आदि कुछ भी नहीं है क्योंकि तुम पियर घर में हो. అయితే మీరు నగలు ధరించే విషయము లేదు. ఎందుకు అంటే తండ్రి ఇంటిలో ఉన్నారు. तुम जानते हो ससुर घर में हमको अपार सुख मिलने हैं. అయితే మీకు తెలుసు అత్తగారింటిలోనే అపార సుఖము లభిస్తుంది అని. यहाँ कलयुगी ससुर घर में तो अपार दुख है. అయితే ఇక్కడ చూడండి, ఈ కలియుగంలో అత్తగారింటిలో అపార దుఃఖమే ఉన్నది. तुमको तो जाना है उस पार సుఖధామ में. కానీ మీరు అంటూ వెళ్ళాలి ఎక్కడికి? సుఖధామంలోకి పోవాలా. సుఖధామంలోకి పోవాలా. యహా సే ట్రాన్స్ఫర్ హోనా. ఇక్కడి నుండి, ఈ ప్రపంచం నుండి మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలా. బాబా సభీకో నైనోం పర్ బిఠాకర్ లే జాతే. అందరినీ కూడా కనురెప్పల పైన కూర్చోపెట్టుకొని తీసుకుని వెళతారు తండ్రి. दिखाते हैं ना श्री कृष्ण का बाप उनको टोकरी में बिठाकर उस पार ले गया तो ये बेहद का बाप तुम बच्चों को उस पार ससुर घर ले जाते. మరి చూపిస్తూ ఉంటారు కదా, శ్రీకృష్ణుడిని తండ్రి బుట్టలో పండబెట్టుకొని మరి సాగరం వైపు తరలిపోయారు అననేసి. మరి అలా వాళ్ళు దాటింప చేశారు అన్నప్పుడు బేహద్దు తండ్రి మీ బిడ్డలని సుఖధామానికి తీసుకొని పోలేరా? అపారమైన సుఖధామానికి తీసుకుని వెళతారు ఖచ్చితంగా. పహలే అప్నే నిరాకారి ఘర్ మే లే జాయే ఫిర్ ససుర్ ఘర్ భేజ్ దెంగే. మొదట నిరాకార ఇంటిలోకి తీసుకుని వెళతారు, ఆ తర్వాత అత్తగారిల్లు సతయుగంలోకి పంపిస్తారు. తో వహా యే సబ్ పియర్ ఘర్ ససుర్ ఘర్ కి బాతే భూల్ జాయేంగే. అయితే సతయుగంలో అంటూ అత్తగారిల్లని, తండ్రి ఇల్లు అని, అత్తగారిల్లని, ఈ మాటలన్నీ కూడా మరుపు రూపంలో ఉంటుంది, తెలియదు. वह है निराकारी पियर घर, वहाँ यह नॉलेज भूल जाती. नॉलेज के संस्कार निकल जाते हैं, बाकी प्रारब्ध के संस्कार रह जाते. అయితే నిరాకారి ప్రపంచంలో నిరాకారి తండ్రి ఇల్లు అన్నమాట. అక్కడ జ్ఞానము మరుపు రూపంలో ఉంటుంది, అంటే జ్ఞాన ఇమర్జ్ ఉండదు, నాలెడ్జ్ యొక్క సంస్కారము వెళ్ళిపోతుంది.
ప్రాలబ్ధము యొక్క సంస్కారము ఉంటుంది. फिर तुम बच्चों को प्रालब्ध ही ध्यान में रहती है అంటే ఈ ప్రాలబ్ధమే పిల్లల యొక్క బుద్ధిలో ఉంటుంది, అంటే వారి గమనికలో ఉంటుంది. ప్రాలబ్ధ అనుసార్ జాకర్ సుఖకే జన్మ లేంగే, ప్రాలబ్ధ అనుసారంగానే సుఖ జన్మము తీసుకోవటం జరుగుతుంది. సుఖధామ్ జానా, సుఖధామానికి వెళ్ళిపోవాలా. ప్రాలబ్ధ మిల్ గయి ఫిర్ జ్ఞాన్ ఖతం, ప్రాలబ్ధం లభించిన తర్వాత జ్ఞానము సమాప్తమవుతుంది. तुम जानते हो प्रालब्ध में हमारी फिर वही యాక్ట్ చలేగి, మీకు తెలుసు ప్రాలబ్ధంలో మళ్ళీ ఆ యొక్క యాక్టింగ్ సాగుతుంది, అంటే దేవి దేవా ఆ యొక్క యాక్టింగ్ జరుగుతూ ఉంటుంది. తుమ్హారే సంస్కారి హీ ప్రాలబ్ధికే హో జాయేంగే, సంస్కారము ప్రాలబ్ధ రూపంలో ఉంటుందన్నమాట. అభి హై పురుషార్థకే సంస్కార్, అయితే ఇప్పుడు పురుషార్థం యొక్క సంస్కారము. ఐసే నహీ కి పురుషార్థ్ और ప్రాలబ్ధ దోనో సంస్కార్ వహా రహెంగే, అయితే సతయుగంలో పురుషార్థము మరి ప్రాలబ్ధం రెండింటి యొక్క సంస్కారము ఉంటుందని ఉండదు అక్కడ. వహా యహ్ జ్ఞాన్ నహీ రహతా, జ్ఞానం కూడా ఈ విషయం యొక్క జ్ఞానం కూడా ఉండదు. తో యహ్ తుమ్హారీ రుహానీ యాత్ర, తుమ్హారా చీఫ్ పండా హై బాప్, కాబట్టి మీ ఆత్మిక యాత్ర అయినది. మీకు మార్గదర్శకుడు ఎవరు? తండ్రి. యూతో తుంబి రుహానీ పండే బన్ జాతే హో, సబ్కో సాత్ మే లే జాతే హో, అంటే మీరు ఆత్మిక మార్గదర్శకులుగా అయిపోతారు, అందరినీ జతలో తీసుకుని వెళ్తారు. వహ హై జిస్మానీ పండే తుమ్ హో రుహానీ పండే, అయితే వాళ్ళు యాత్రలు చేయించే దానిలో శరీర రీతి మార్గదర్శకులైతే మీరు ఆత్మిక మార్గదర్శకులు. వాళ్ళు अमरनाथ पर बड़े धूमधाम से जाते, झुंड के झुंड कास अमरनाथ पर बहुत धूमधाम से जाते, మరి అమర్నాథ్కి వాళ్ళు తీసుకుని వెళతారు, చాలా ఆర్భాట రూపంలో గుంపులు గుంపులు వెళుతూ ఉంటారు. అమర్నాథ్లో చాలా ధూమ్ధామ్గా అక్కడ వెళ్ళే దానిలో ఉంటారు, చూస్తూ ఉంటారు. बाबा ने देखा है कितने साधु संत बाजे गाजे ले जाते, అంటే అక్కడ తండ్రి చూస్తూ ఉండి ఉన్నారు. సాధువులు మొదలైనటువంటి వారు ఎందరినో తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. సాత్ మే డాక్టర్ ఆది బి లే జాతే, మరి ఆ యాత్రలో డాక్టర్స్ని కూడా తీసుకుని వెళతారు. క్యూంకి ठंडी का समय होता, అంటే వాళ్ళు ఆ యాత్ర చేసేది చలికాలంలోనే చేస్తారు. కయి బీమార్ పడి జాతే, మరి కొందరు బాగలేకోకుండా అయిపోతుంది కొందరికి, అట్లా వాళ్ళకి చూసుకునేకి డాక్టర్ ఉంటారు. తుమ్హారీ యాత్రతో బహుత్ సహజ్, అక్కడ మనుషుల యొక్క యాత్ర అలా ఉంటే మీ యాత్ర పిల్లల యొక్క యాత్ర చాలా సహజము. బాబాకైతే యాద్ మే రహనా హీ తుమ్హారీ యాత్ర, తండ్రి చెప్తూ ఉన్నారు స్మృతిలో ఉండేటువంటిదే మీ యొక్క యాత్ర అని. యాత్ర ముఖ్య హై, అంటే స్మృతి ఈ యాత్ర ముఖ్యమైనది. బచ్చే యాద్ కర్తే రహే తో ఖుషీ కా పారా చడా రహే, పిల్లలు తలుచుకుంటూ ఉంటే సంతోషం యొక్క నష కూడా పెరుగుతుంది, బాగా పడుతుంది, మనసుకి తాకుతుంది. సాత్ మే ఔరం కో భీ యాత్ర పర్ లే జానా, జతలో వేరే వారిని కూడా ఈ యాత్రలో తీసుకుని వెళ్ళాలి. ఏ యాత్ర ఏకీ హీ బార్ హోతి, అయితే ఈ యాత్ర ఒక్కసారినే జరుగుతుంది. ఎప్పుడు కల్పానికి ఒక్కసారే, అంటే ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది. వ జిస్మానీ యాత్ర ఏ తో భక్తి మార్గ సే షురూ హోతి,
అయితే మనుషులు చేసే యాత్ర భక్తి మార్గంలో ఆరంభమవుతుంది. వహ్బీ కోయి షురు షురు ఆత్మే నహీ హోతి. అది కూడా ఫస్ట్లో ఉండదన్నమాట, తర్వాత యాత్ర చేస్తూ ఉంటారు. ఐసే నహీకి ఫట్ సే మందిర్ చిత్ర ఆది బన్ జాతే. ఇలా కాదు మందిరాలు వెంటనే భక్తి ఆరంభంలోనే తయారైనవి అని, చిత్రాలు కూడా తయారైనవి అని కాదు. వతో అహిస్తే అహిస్తే బాద్మే బంతే జాతే. అవి అంటూ క్రమేణ నిదానంగా తర్వాత తయారవుతాయి. పహలే శివ్ కా మందిర్ బనేగా. మొదట శివుని మందిరము తయారవుతుంది. वह भी पहले घर में सोमनाथ का मंदिर बनाते हैं तो फिर कहाँ जाने की दरकार नहीं रहती. అది కూడా ఇంటిలోనే సోమనాథ్ మందిరం తయారైనది అంటే మరి ఎక్కడికి పోయే అవసరమే లేదు. ఏ మందిర్ ఆది బాద్ మే బంతే హై, సమయ లగ్తా హై. మందిరాలు తర్వాత తయారవుతాయి అన్నప్పుడు మరి సమయం తీసుకుంటుంది. आहिस्ते आहिस्ते नए शास्त्र, नए चित्र, नए मंदिर आदि बनते रहते. క్రమేణ కొత్త శాస్త్రాలు, కొత్త చిత్రాలు, కొత్త మందిరాలు తయారవుతూ ఉంటాయి. టైం లగ్తా హై క్యోంకి పढ़ने वाले भी चाहिए ना. బాబా తెలియజేస్తారు, సమయం అనేది తీసుకుంటుంది, ఎందుకంటే చదివే వాళ్ళు కూడా కావాలి కదా. मठ आदि सब वृद्धि को पाएंगे, फिर विचार होगा शास्त्र बनाए. మరి చిన్న చిన్న మఠాలు ఇవన్నీ తయారవుతూ ఉంటాయి, వృద్ధి చెందుతూ ఉన్నాయి అన్నప్పుడు విచారం అనేది కూడా నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా శాస్త్రం తయారు చేయాలి అని. తో ఇతనే తీర్థ స్థాన్ బనే. మరి అన్ని పుణ్యక్షేత్రాలు కూడా తయారవుతాయి, మందిరాలు తయారవుతాయి, చిత్రాలు తయారవుతాయి. సమయం పడుతుంది. బల్ కహా జాతా కి భక్తి మార్గ ద్వారా से शुरू हो, द्वापर से शुरू होता, परंतु టైం తో లగ్తా హై నా. భలే చెప్పుకుంటూ ఉంటారు భక్తి మార్గము ద్వాపరం నుండి ఆరంభమవుతుంది అనని. అయితే సమయం అనేది తీసుకుంటుంది కదా. ఆరంభము సరే కొంచెం సమయము తీసుకుంటుంది, కొంచెం పెరిగే దానిలో. ఫిర్ కళాయే కమ్తీ హోతీ జాయేగి. కళలు కూడా అంతే, కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది. పహలే అవ్యభిచారి భక్తి, ఫిర్ వ్యభిచారి భక్తి హో జాతి. మొదట ఒక్క శివుని భక్తే జరుగుతూ ఉంటుంది, తర్వాత అనేకుల యొక్క భక్తి కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఏ సబ్ బాతే అచ్చి రీతి చిత్రం పర్ సిద్ధ కై బతాయి జాతి హై. ఈ విషయాలన్నీ కూడా మంచి రీతిగా చిత్రం గురించి సిద్ధం చేసేకి సాధ్యమవుతుంది, చెప్పచ్చు. समझाने वालों की बुद्धि में यही चलता रहेगा कि ऐसे चित्र बनाए, ये समझाए. అర్థం చేయించే వాళ్ళ యొక్క బుద్ధిలో కూడా ఏ విధంగా నడుస్తూ ఉంటుంది, ఫలానా చిత్రం తయారు చేయాలా, దీని గురించి ఇట్లా తెలుపాలా అని. సబ్కి బుద్ధి మే నహీ చలేగా. అందరి బుద్ధిలో ఇది నడచదనమాట, నంబర్ వారుగా ఉన్నారు. కోయికి బుద్ధి బిల్కుల్ చల్తీ నహీ వ ఫిర్ పద్ భీ ఐసే పాయేంగే. కొందరి యొక్క బుద్ధి అయితే బిల్కుల్ నడచదనమాట, అంటే అస్సలకి వాళ్ళ బుద్ధి పని చేయదు, ఈ విషయాలు కనిపెట్టేది, గ్రహించే విషయము. మరి వారి యొక్క పదవి కూడా అలాంటిదే ఉంటుంది, తక్కువ పదవిగా ఉంటుంది. మాలూం పడ్ జాతా ఏ క్యా బనేంగే. తెలుస్తుంది వీళ్ళు ఏమవుతారు అని. జితనా ఆగే చలేంగే తుమ్ సమझते జాయేంగే. ఎంతెంత ముందుకి సాగిపోవటం జరుగుతుందో అంతే గుర్తించే దానిలో ఉంటారు మీరు. జబ్ లడాయి ఆది లగేగి ఫిర్ ప్రాక్టికల్ దేఖ్ లేంగే. ఎప్పుడు యుద్ధం జరుగుతుందో అప్పుడు ప్రాక్టికల్గా చూడటం జరుగుతుంది. ఫిర్ బహుత్ పछताएंगे. చాలామంది చాలా పశ్చాత్తాపం చేయటం జరుగుతుంది.
చాలా పశ్చాత్తాపం చేయటం జరుగుతుంది. ఉస్ సమయ పడాయి తో హో నా సకే, అప్పుడు చదవాలి అంటే అవుతుందా? అప్పటికప్పుడు లడాయికే సమయ త్రాహి త్రాహి హోతీ రహేగి, సున్ నహీ సకెంగే. యుద్ధంలో చూడండి, కొట్లాటల్లో ఆ సమయంలో హాయ్ హాయ్ అని చేయటం ఉంటుంది, వినటం అనేది ఉండదు. పతా నహీ క్యా హో జాయేగా, తెలియనే తెలీదు ఏమైపోతుందో. పార్టీషన్ ఉవ్వాతో క్యా హో గయా, దేకన్నా పార్టీషన్గా అయ్యే దానిలో ఎంతగా పరస్పరంలో ఎట్లా భేదభావాలు చూపిస్తూ ఉంటారు. ఏ వినాశక సమయ బహుత్ కడా హే. ఇప్పుడు వినాశ సమయము చాలా దగ్గరగా వచ్చేసింది, చాలా కఠిన రూపంగా ఉంది. బాకీ సాక్షాత్కార్ ఆది బహుత్ హోంగే జిస్సే జాన్ జాయింగే కి ఏ కిత్నా పడా హే. మరి సాక్షాత్కారం కూడా కలుగుతుంది. అంటే ఎవరి నుండి తెలుసుకోవటం జరుగుతుందో వారు ఎంతగా చదివారు అనేది కూడా అర్థమైపోతుంది. అంటే ఈ చదువుకునే దానిలో ఎంతగా చదివారు అనేసి. बहुत पछताएंगे भी और साक्षात्कार होंगे, देखो तुमने पढ़ाई छोड़ दी तब ये हालत हुआ. అంటే చాలా చాలా పశ్చాత్తాపం కలుగుతుంది సాక్షాత్కారం నుంచి. చూడు, నువ్వు చదువుని వదిలేసావు, అందుకనే ఇలాంటి పరిస్థితి అననేసి. ధర్మరాజు సాక్షాత్కార్ కరానే సివాయే సజాయే కైసే దెంగే. ధర్మరాజు సాక్షాత్కారం చేయించకుండా శిక్ష ఎట్లా ఇస్తాడు? సబ్ సాక్షాత్కార్ కరాయంగే, అన్ని సాక్షాత్కారము చేయించుతారు. ఫిర్ ఉస్ సమయ కర్ కుచ్ నహీ సక్తే. అయితే ఆ సమయంలో చేయగలుగుతారా? చేయలేరు. అప్పటికప్పుడు చేసేకవుతుందా? కేహెంగే హాయ్ తక్కుదేరు. మరి ఈ విధంగా అనుకోవటం జరుగుతుంది, నా అదృష్టము ఎలా అయిపోయింది అని. తద్వీరు కా సమయతో గయా, అంటే అదృష్టాన్ని తయారు చేసుకునే సమయమే వెళ్ళిపోయినది. తో బాపు కైతే హే క్యూ నహీ అభి పురుషార్థ్ కర్తే హో. మరి అట్లా అన్నప్పుడు మరి ఎందుకు పురుషార్థం చేయరు? ఇప్పుడు సర్వీస్ సే హీ దిల్ పై చడెంగే. సేవ చేసేటువంటి వారే బాబా యొక్క హృదయంలో ఉండగలుగుతారు. బాపు కేహెంగే ఏ బచ్చే అచ్చి సర్వీస్ కరితే. బాబా చెప్తారు, బిడ్డని చూస్తారు, చెప్తారనమాట, ఈ బిడ్డ చాలా మంచి సేవ చేస్తూ ఉన్నారని. मिलिट्री का कोई मरता है तो उनके मित्र संबंधियों आदि को भी इनाम देते हैं. మిత్ర సంబంధ మిలిటరీ వాళ్ళు ఎవరైనా చనిపోయారు అంటే వారి మిత్ర సంబంధికులకి కూడా ఇనాం ఇస్తూ ఉంటారు. దాన్ని అంటే చనిపోతే వారి బంధువులకి ఇనాం ఇస్తారు. ఇనాం అంటే ఇంత అమౌంట్ అననేసి ఇస్తూ ఉంటారు. యహా తుమ్కో ఇనాము దేనే వాలా హై బేహద్ కా బాపు. అయితే ఇక్కడ మీకు ఇచ్చేవారు ఎవరు? బేహద్ తండ్రి. ఏ ఆస్తి ఇస్తారు? ఎటువంటి ధనాన్ని ఇస్తారు? బాపు సే భవిష్యు ఎక్కి జన్మం కెలియే ఇనాము మిల్తా. మరి బాబా నుండి భవిష్యము 21 జన్మం కోసము మీకు జీతం లభిస్తుంది. ఏతో హరేక్ కో अपने दिल पर हाथ रख पूछना है कि मैं कितना पढ़ता हूँ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి హృదయం మీద చేయి పెట్టుకొని అడగాలి, నేను ఎంత చదువుతూ ఉన్నాను అని. धारणा नहीं होगी तो गोया तकदीर में नहीं है. మరి ధారణ కాలేదు అంటే అదృష్టంలో కూడా లేదు. కహెంగే కర్మ హీ ఐసే ఫూటే హూయే. మరి చెప్తారు, కర్మము ఆ విధంగా ఉండిపోయినది అని. బహుత్ ఖరాబు కర్మ కర్నే వాలే కుచ్ ఉఠా నహీ సక్తే. చాలా చెడ్డ కర్మం చేసేవారు వారు అంటూ లేయలేరు, అంటే దీన్ని పొందలేరు. బాపు సమझाते हैं मीठे बच्चे, तुम्हें इस रूहानी यात्रा पर अपने साथियों को भी ले जाना.
బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. మధురమైన పిల్లలు, మీరు ఈ ఆత్మిక యాత్రలో మీ సాథీలను కూడా తీసుకుని వెళ్ళాలి. ఫర్జ్ హై హరేకుకు ఏ యాత్రకి బాత్ బతానా, కర్తవ్యం అన్నమాట. ఈ యాత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలపాలా. బోలో హమారీ ఏ రుహానీ యాత్ర హై, చెప్పాలా ఇది మాది ఆత్మిక యాత్ర అయినది అని. వహ్ హై జిస్మాని, అది మనుషులు చేసే యాత్ర శరీర నిర్వాహకంగా. దిఖాతే హై रंगून की तरफ एक चमचम तालाब है जहाँ स्नान करने से పరీ బన్ చాతే. మరి ఈ విధంగా చూపించటం జరుగుతుంది. కోనేరులో మునగటము అనని, అంటే స్నానం చేయటము అనని. స్నానం చేసే దాని నుంచి మరి పరీలుగా అయిపోయారు అని, పరిస్తాలుగా. లేకిన్ వహ్ పరీ ఆదితో బంతే నహి, అయితే ఆ కోనేరులో మునిగే దాని నుంచి మరి పరీలు కారు. అయితే ఇక్కడ జ్ఞాన స్నానం చేసే దాని విషయమైనది. ఈ జ్ఞాన స్నానం చేసే దాని నుండి మీరు చాలా 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 మంచిగా తయారవుతారు, రాజకుమారిగా అయిపోతారు. और ज्ञान योग बल से वैकुंठ में आना जाना तो तुम्हारे लिए कामन बात है. మరి మీరు జ్ఞాన యోగ శక్తితో వైకుంఠంలోకి వెళ్ళడం రావటము అనేది మీకు సాధారణము. और ही तुमको रोका जाता है, घड़ी घड़ी ध्यान में नहीं जाओ, ఆదత్ పడి జాయేగి. భలే ధ్యానంలో తీసుకుపోయినప్పటికీ కూడా బాబా ఇక్కడ నిలపటం జరుగుతుంది. అంటే ధ్యానంలో పోయే దాని నుంచి లాభం ఏమీ లేదు, ఒక సూచన తెలుస్తుంది. కాబట్టి గడియను ధ్యానంలో పోవాలి అనేటువంటి అలవాటు వద్దు అంటారు. తో ఏ జ్ఞాన్ మాన్ సరోవర్ హే, ఈ కోనేరు ఏది అంటే జ్ఞానమాన సరోవరము అయినది. పరంపిత పరమాత్మ వచ్చి ఈ మనిషి తనువు ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇసలియే ఇన్కో మాన్ సరోవర్ కహా జాతా, కాబట్టి బ్రహ్మని మాన సరోవరము అని చెప్తారు. మాన్ సరోవర్ అక్షర్ సాగర్ సే నికలా. మరి మాన సరోవరము ఎట్లా వెలువడినది? సాగరం నుండి వెలువడినది. జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేస్తూ ఉంటే చాలా చాలా మంచిగా ఉంటారు. బహిస్తాకి బీబీకో మహారాణి కహా జాతా, కాబట్టి బహిస్తా బీబీని మహారాణి అని చెప్తారు. అంటే మహారాణిగా అయిపోవటం అన్నమాట. బాబా కహెంగే తుంబి బహిస్తాకే మాలిక్ బనో. కాబట్టి తండ్రి చెప్తారు, మీరు రాజ్యానికి మాలికులు కండి. బచ్చం పర్ లవ్ రహతా హై, బాబాకి పిల్లలపైన ఇష్టం ఉంటుంది. హరేక్ పర్ రహం పడతా హై, ప్రతి ఒక్క బిడ్డ పైన కూడా బాబాకి దయ ఉంటుంది, దయ వస్తుంది. సాధువం పర్ భీ రహం ఆతా, సాధువుల పైన కూడా దయ వస్తుంది. వాళ్ళ విధానం చూసినప్పుడు అరే వీళ్ళు భలే వాళ్ళేమో కొన్ని విషయాల్లో బాగుంటారు, అయితే యథార్థము తెలియని కారణంగా అట్లా వాళ్ళ గురించి కూడా బాబాకి దయ వస్తుంది. ఏతో గీతా మే లిఖా హువా హై కి సాధువం కా భీ ఉద్ధార్ కర్తే. కాబట్టి గీతలో ఇలా రాసి ఉండి ఉన్నారు, సాధువుల యొక్క ఉద్ధారం కూడా చేస్తాను అని. ఉద్ధారు హోతా జ్ఞాన యోగసే. అయితే ఎలా ఉద్ధారం అవుతారు? జ్ఞాన యోగాలతో. తుమ్ బచ్చోं में समझाने की बड़ी फुर्ती चाहिए, అంటే తెలియచేసేకి కూడా పిల్లలకి చాలా బాగా ఇంట్రెస్ట్ ఉండాలా. బోలో తుమ్ అవరుతో సబ్ జాన్తే హో లేకిన్ చాంచ్ జాన్తే హో, బాకీ మక్కన్ ఖిలానే వాలేకు తుమ్ జాన్తే హీ నహీ హో. మరి ఇట్లా చెప్పాలా, మీరు అన్ని విషయాలేమో తెలుసుకున్నారు, అయితే
అది అంతా కూడా మజ్జిగ లాంటిది, సారం లేనిది. అయితే వెన్న వెన్న తినిపించేవారు అంటూ వారిని మీరు తెలుసుకోలేదు అని. బాపు కిత్నా అచ్చీ రీతి సంజాతే, తండ్రి ఎంత మంచిగా తెలియచేస్తూ ఉంటారు. పరంతు కిస్కి బుద్ధి మే బీ బైఠేనా, ఇంత బాగా తెలియచేస్తారు అన్నప్పుడు బుద్ధిలో కూర్చోవాలి కదా, ఎవరో ఒకరి బుద్ధిలో కూర్చోవాలి కదా. बाप को जानने से मनुष्य हीरे जैसा बनते हैं, ना जानने से మనుష్య కౌడి మిసల్ బిల్కుల్ పతిత్ హై. తండ్రిని తెలుసుకున్నటువంటి వారు మనుషులు వజ్రతుల్యంగా అవుతారు. తెలుసుకోలేనటువంటి మనుషులు గవ్వలాగా అవుతారు, అంటే పతితులుగా అయిపోతారు పూర్తిగా. బాపుకో జాననే సే హీ పావన్ బంతే హై. తండ్రిని గుర్తించే దాని నుండినే పావనులుగా అవుతారు. పతిత ప్రపంచంలో ఎవరు కూడా పావనులు లేరు, పావనులు కాలేరు. తో జో మహారథి బచ్చే హే వ అచ్చి రీతి సమజా సకేంగే. మహారథి పిల్లలు చక్కగా అర్థం చేయించగలరు. కిత్నే డేరు బ్రహ్మా కుమార్ కుమారియా హే. మరి ఎంతమంది బ్రహ్మా కుమార్ కుమారులు. ప్రజాపిత బ్రహ్మ పేరు కూడా ప్రఖ్యాతి అయినది. ప్రజాపిత బ్రహ్మకే యహే ముఖ్య వంశావళి. ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ వంశావళి అన్నమాట. బ్రహ్మకో హి 100 భుజా 1000 భుజా దిఖాతే. మరి బ్రహ్మకి 100 భుజాలు 1000 భుజాలు చూపిస్తారు. यह भी समझाया जाता इतनी भुजाएं तो हो नहीं सकते. అయితే ఇన్ని భుజాలు ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటారేమే, ఉండరు. बाकी ब्रह्मा तो बहुत बछड़े वाला. ब्रह्मा फिर किसका बच्चा, इनका तो बाप है ना. అంటే ఇక్కడ ఈ బ్రహ్మ ఎవరు అనే దానిలో కూడా తెలుపుతారు. మరి బ్రహ్మ శివ తండ్రి యొక్క బిడ్డ. ఎవరి బిడ్డ? శివ తండ్రి యొక్క బిడ్డ. అంటే ఈ బ్రహ్మకి కూడా తండ్రి ఉన్నారు. బ్రహ్మ హై శివ బాబా కా బచ్చా. కాబట్టి శివ తండ్రి బిడ్డ అన్నమాట. ఇన్కా ఔరు కౌన్ బాపు హో సక్తా. మరి శివ తండ్రికి ఎవరు తండ్రి? మనిషితో కోయి హో నహీ సక్తా. మనుషులుగా ఉండేవాళ్ళు ఉండరు. బ్రహ్మ విష్ణు శంకర్ గాయే జాతే హే సూక్ష్మ వతన్కే. అయితే బ్రహ్మ విష్ణు శంకరులు అననేసి ఎవరికి చెప్తారు? సూక్ష్మ వతనానికి అక్కడ చూపించుతారు. వతో యహా ఆ నా సకే. అయితే సూక్ష్మ వతనం వారు ఇక్కడ సాకారంలోకి ఎలా వస్తారు? ప్రజాపిత బ్రహ్మ అంటూ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. సూక్ష్మ వతనంలో ప్రజా ఉండరు కదా. ప్రజా నహి రచంగే, ప్రజల్ని రచించరు. తో పరంపిత పరమాత్మ ఆకే ఇస్ బ్రహ్మాముఖ ద్వారా శక్తి సేన రచితే హే. మరి ప్రజాపిత బ్రహ్మ ముఖాంతరాన పరంపిత పరమాత్మ వచ్చి మరి శక్తి సైనికులను రచించుతారు. పహలే పరిచయ దేనా హం బ్రహ్మాముఖ వంశావళి. మొట్టమొదటిసారి పరిచయం ఇవ్వాలా, మేము బ్రహ్మముఖ వంశావళిలమే అని. తుంబి బ్రహ్మకే బచ్చే హో, మీరు కూడా బ్రహ్మ బిడ్డలు అననేసి తెలపాలా. ప్రజాపిత బ్రహ్మ అందరి యొక్క తండ్రి. ఫిర్ ఉన్సే ఔరు బిరాధరియా నికల్తి. మరి ఈ విధంగా చెప్పినప్పుడు వాళ్ళల్లో ఒకరో ఇద్దరో వెలువడుతూ ఉంటారు, కొద్దిమంది వెలువడతారు. నామ్ బదల్తే జాతే, పేరు మారుతూ ఉంటుంది. అబ్ తుమ్ బ్రాహ్మణ్ హో, మీరెవరు అంటే బ్రాహ్మణులు. ప్రాక్టికల్ మే దేఖో ప్రజాపిత బ్రహ్మాకి కిత్నే ఔలాద్ హై.
ప్రాక్టికల్గా కూడా చూడటం జరుగుతూ ఉంది. ప్రజాపిత బ్రహ్మకి ఎంతమంది పిల్లలు, జరూరు ఔలాదుకో వర్షా మిల్తా హోగా. మరి సంతానానికే కదా ఆస్తి లభిస్తుంది ఖచ్చితంగా. బ్రహ్మకే పాసుతో కోయి ప్రాపర్టీ హై నహి. అయితే బ్రహ్మ దగ్గర అంటూ ఆస్తి ఏమీ లేదు, ప్రాపర్టీ లేదు. ప్రాపర్టీ అయినది శివ్ బాబా యొక్క దగ్గర. అంటే ప్రాపర్టీ ఎక్కడ ఉన్నది అంటే శివ్ బాబా దగ్గర. బ్రహ్మ వల్ద్ శివ్ బేహద్కి బాబా సే హీ బర్సా మిల్తా. మరి బేహద్ తండ్రి నుండినే ఆస్తి లభిస్తుంది. అంటే బ్రహ్మ ద్వారా శివ్ బాబా చదివిస్తూ ఉన్నారు. హమ్కో దాదీ కా వర్షా మిల్తా. మనకి ఆస్తి లభిస్తుంది, తాత ఆస్తి, తాత నుంచి ఆస్తి లభిస్తుంది. అయితే అది ఎట్లా? బ్రహ్మ ముఖాంతరాన. బాబా సంజాతే తో బహుత్ హై పరంతు యోగ్ నహి. బాబా ఏమో చాలా చాలా తెలియచేస్తారు, కానీ యోగము లేదు. కాయిదే పర్ నహి చల్తే తో బాబా భీ క్యా కరే. నియమానుసారంగా సాగిపోలేదు అంటే బాబా కూడా ఏం చేస్తారు? బాబాకైతే హే ఇన్కి తక్దీరు. అయితే బాబా చెప్తూ ఉన్నారు, వీళ్ళ అదృష్టం అన్నమాట. అంటే బిడ్డల యొక్క అదృష్టము. అగర్ బాబా సే పూछे तो బాబా బతా సక్తే ఇస్ హాలత్ మే తుమ్హారా క్యా పద్ హోగా. బాబాని అడిగినట్లయితే ఒకవేళ బాబా చెప్పేశారు, ఇలాంటి పరిస్థితిలో మీది పదవి ఎట్లా ఉండింది అని అనేసి. దిల్ బి గవాహీ దేతా. ఇక మనసునే చూడండి ఎట్లాగా తొలగింప చేసుకుంటారు. మై కిత్నీ సర్వీస్ కర్తా హూँ. తండ్రి చెప్తారు, నేను ఎంత సేవ చేస్తున్నాను. శ్రీమత్ పర్ కహా తక్ చల్తా హూँ. మరి శ్రీమతం మీద ఎంతవరకు సాగిపోతూ ఉన్నాను అని చూసుకుంటారు. శ్రీమతికైతే హే మన్మనాభవ. శ్రీమతం చెప్తుందేమని, మనసుని నాయందు ఉంచండి అని, అంటే తండ్రి యందు ఉంచండి అని. సబ్కో బాప్ ఔర్ వర్షే కా పరిచయ దేతే रहते हैं, డిండోరా भी పిటితే रहते हैं. మరి అందరికీ తండ్రి ఆస్తి యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉంటారు, దండోరా కూడా వేస్తూ ఉంటారు. బాబా ఇషారా దేతే रहते తుమ్హే గవర్నమెంట్ కో భీ సమझाना. బాబా ఇషారా కూడా, సైగ కూడా ఇస్తూ ఉంటారు, గవర్నమెంట్కి కూడా మీరు తెలియచేయాలి అని. జో వహ్ భీ సమझे బరోబర్ భారత్కి తాకత్కి హీ చలి గయి. మరి వాళ్ళు గుర్తిస్తారు, ఖచ్చితంగా భారతం యొక్క శక్తి లేదు ఇప్పుడు అని, అది వెళ్ళిపోయినది. పరంపిత పరమాత్మ సర్వశక్తివాన్ సే యోగి హీ నహి. పరంపిత పరమాత్మ సర్వశక్తివానుతో యోగం లేదు. ఇన్సే తుమ్ యోగ लगाते हो तो एकदम विश्व के मालिक बनते हो, మాయా पर भी तुम जीत पहनते हो. మరి వారి జతలో యోగాన్ని జోడిస్తూ ఉండేటువంటి మీరు ఏకదం విశ్వానికి మాలికలవుతారు. మరి మాయ మీద కూడా మీరు విజయాన్ని పొందుతారు. గృహస్థ వ్యవహారాలలో ఉంటూ మాయ మీద విజయాన్ని పొందాలి. హమారా మదద్గార్ బాప్ హై. కాబట్టి మన యొక్క సహయోగి ఎవరు? బాబా అయినారు. కిత్నా సమజాయా జాతా ధారణ కర్నీ చాహి. ఎంతగానో తెలియచేస్తూ ఉంటారు, ధారణ చేసుకోవాలి. బాబానే సమజాయా హై, ధన్ దియే ధన్ నా కోటే. బాబా అర్థం చేయిస్తారు, ధనము ఇచ్చినప్పుడు ఎంత ధనం ఇస్తుంటారో అంత ధనం పెరుగుతుంది, కానీ అది తగ్గదు. సర్వీస్ కరెంగే తబ్ బాబాకి దిల్ పర్ చढ़ సకెంగే. సేవ చేస్తూ ఉంటేనే తండ్రి యొక్క హృదయంలో కూడా ఉండగలుగుతాము. నహీతో ఇంపాసిబుల్. లేదు అంటే తండ్రి హృదయంలో ఉండేకి సాధ్యం కాదు. ఇస్కా మతలబ్ యహ్ నహీ కి బాబా ప్యార్ నహీ కర్తే. అయితే దీని విషయము
ఇలా కాదు బాబా మనల్ని మన మీద ప్రీతి చూపించరు అని. బాబా ప్యార్ సర్వీసేబుల్కో కరెంగే. సర్వీసేబుల్గా ఉండేటువంటి వారిని ఇష్టపడతారు. మెహనత్ కర్నీ చాహే. కృషి చెయ్యాల పిల్లలు. సబ్కో యాత్రా లాయక్ బనాతే హై. అందరినీ యాత్రా లాయక్గా చేస్తారు. మన్మనా భవ. కాబట్టి ఇలా చెప్పటం ఉంటుంది, మన్మనా భవ అని. యహే రుహానీ యాత్ర. ఇది ఆత్మిక యాత్ర. ముझे యాద్ కరో తో తుమ్ మేరే పాస్ పహుంచ్ జాయేంగే. తండ్రి చెప్తారు, మీరు నన్ను తలంపు చేస్తూ ఉంటే మరి నా దగ్గరికి చేరుకుంటారు. శివపురి మే ఆకర్ ఫిర్ విష్ణుపురి మే చలే జాయేంగే. శివపురిలోకి వచ్చి తర్వాత విష్ణుపురిలోకి వెళ్ళిపోతారు. ఏ బాతే సిర్ఫ్ తుమ్ బచ్చే జాన్తే హో. ఈ విషయము అంటూ మీరు పిల్లలే తెలుసుకోవటం ఉంటుంది. కోయి ఔర్ మన్మనా భవ్ కా అర్థ సమझते నహీ. మన్మనా భవ యొక్క అర్థాన్ని ఇంకెవరు కూడా తెలుసుకోలేరు. పడితే తో బహుత్ హై. చదివేదేమో చాలామంది చదువుతారు. బాపు మహామంత్ర దేతే ముझे యాద్ కరో తో తుమ్ విక్రమజీత్ బన్ జాయేంగే. బాబా మహామంత్రం ఇస్తారు, నన్ను తలంపు చేస్తే మీరు విక్రమజీత్ అయిపోతారు అని. అచ్చా मीठे मीठे सिख लीजिए बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग डबल नमस्ते. धारणा कोसरम. ज्ञान स्नान करना, प्यार से सर्विस कर बाबा के दिल तख्त पर बैठना. జ్ఞాన స్నానము చెయ్యాలి, మరి ప్రీతిగా సేవ చేసి బాబా యొక్క హృదయ సింహాసనంలో ఉండాలి. పురుషార్థకే సమయమే అల్బేలా నహీ బననా. పురుషార్థ సమయంలో లేజినెస్గా కాకూడదు. రెండో విషయం, బాబాకి పలకం బయట కలియుగి దుఃఖ धाम से सुख धाम चलना है, इसलिए अपना सब कुछ ట్రాన్స్ఫర్ కర్ దేనా. బాబా యొక్క కనురెప్పల పైన కూర్చొని కలియుగి దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి తమ అన్నిటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. वरदान. जीवन में दिव्य गुणों के फूलों की फुलवाड़ी द्वारा खुशहाल का अनुभव करने वाले एवर हैप्पी भव. జీవనంలో దివ్య గుణాల యొక్క పుష్పాల వనం ద్వారా మిక్కిలి సంతోషంగా ఉండేటువంటి అనుభూతి చేసేవారు సదా హ్యాపీ కాగాక, సదా హాయిగా ఉండు కాగాక. సదా ఖుష్హాల్ అర్థాత్ భర్పూర్ సంపన్న. సదా ఖుష్హాల్ అంటే సదా నిండుగా ఉండటము, సంపన్నులు అని. पहले कांटों के जंगल में जीवन थे, अभी फूलों की खुशहाल में आ गए. ముందు ముళ్ళ అడవిలో జీవనం ఉండింది, అయితే ఇప్పుడు పుష్పాల యొక్క వనంలో వచ్చేసాము. అంటే పుష్పాల యొక్క పరిపూర్ణమైనటువంటి వనంలో ఉన్నాము. సదా జీవన్ మే దివ్య గుణం के फूलों की फुलवाड़ी लगी हुई. इसलिए जो भी आपके संपर्क में आएगा उसे दिव्य गुणों के फूलों की खुशबू आती रहेगी और खुशहाली देख करके खुश होंगे, शक्ति का अनुभव करेंगे. బాబా తెలియచేశారు, సదా జీవనంలో దివ్య గుణాల యొక్క పుష్పాల పరిపూర్ణ రూపము ఉన్నప్పుడు ఆ యొక్క వనము అటువంటి వారి నుంచి సంపర్కంలో ఎవరైతే వస్తారో వారి దగ్గరికి మరి వారు కూడా దివ్య గుణాల యొక్క పుష్పాల సుగంధాన్ని పొందుతూ మరి మిక్కిలి పరిపూర్ణమైన రూపాన్ని చూసి ఖుషి అయిపోతారు. శక్తి యొక్క అనుభూతి కూడా చేస్తారు. खुशहाल औरों को भी शक्तिशाली बनाती है.
ఆ సంపన్న రూపము, ఆ పుష్పాల యొక్క స్పర్శ సంపన్న రూపము వేరే వారికి కూడా శక్తిశాలిగా తయారు చేస్తుంది. ఆవిడ ఖుషీ మే లాతి, సంతోషంలో తీసుకుని వస్తుంది వారిని. కాబట్టి మీరు ఆపుకైతే హోకి హమ్ ఎవర్ హ్యాపీ అని అంటే మీరు చెప్తారు మేము సదా హాయిగా ఉన్నాము అననేసి. స్లోగన్ మాస్టర్ సర్వశక్తివాన్ వహ్ హై जो माया के बुदबुदों से डरने के बचाए उनसे खेलने वाले हैं. మాస్టర్ సర్వశక్తివాన్ ఎవరు అంటే మాయ యొక్క గుర్తులు ఏమైతే ఉన్నాయో అంటే ఒక్కొక్కటి ఏదైతే ఉండిందో వచ్చే సూచనలు అది చూసి భయపడేకి బదులు ఆటల్లాగా భావించి ఆడుతూ ఉంటారో వారు మాస్టర్ సర్వశక్తివానులు. అచ్చా, ఓం శాంతి. ఆత్మజాగృతి కలిగించెనులే ప్రియమైన నా శివ బాబా. విశ్వాత్మలకు శాంతి నొసగిన శాంతి సాగరా. అమృత వేళలో బాబా నీతో అనుభూతియే మధురం. నీ ప్రేమలో పరవశమైతిని బాబా బాబా బాబా. ఆ ఆ సుఖ శాంతి నొసగే గీతా జ్ఞాన సారమిది. సర్వాత్మల సుఖ శాంతి నొసగే గీతా జ్ఞాన సారమిది. భగవంతుడే పలికిన మురళి ఈ మురళి ప్రవాహమై ప్రతిధ్వనించే ఈ మురళి పవిత్రతనే ప్రబోధించే ఈ మురళి.
విశ్వ కళ్యాణమే లక్ష్యముగా ప్రవాహమై ప్రతిధ్వనించే ఈ మురళి పవిత్రతని ప్రబోధించే ఈ మురళి. మధువనమున మధులొలికించే మానస మురళీ రవళి వినినంతనే మది పులకరించి గోపికలందరి హృదయం. మధువనమున మధులొలికించే మానస మురళీ రవళి వినినంతనే మది పులకరించి గోపికలందరి హృదయం. అనాది ఆది స్వరూపముల స్మృతులే చైతన్యము నింపగా భువినే స్వర్గము చేయగా ప్రవాహమై ప్రతిధ్వనించే ఈ మురళి పవిత్రతని ప్రబోధించే ఈ మురళి. నా జీవితమే బాబా, నా ప్రాణమే బాబా, నా జీవితమే బాబా, నా ప్రాణమే బాబా. సర్వాత్మల సుఖ శాంతి నొసగే గీతా జ్ఞాన